నమస్తే టుడే ఆంధ్ర న్యూస్ బులెటిన్ కి స్వాగతం వార్తల్లోని వివరాలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం ఈ రోజు సమావేశమైంది అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో పలు అంశాలపై మంత్రివర్గం చర్చించింది సిఆర్డీఏ సమావేశం ప్రతిపాదనలు పర్యాటక ప్రాజెక్టులకు భూముల కేటాయింపు మార్గదర్శకాలు వంటి 22 కీలక అంశాలపై చర్చించింది ఈ సమావేశంలో వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్పునకు సంబంధించి నాలా చట్ట సవరణలకు కేబినెట్ ఆమోదం తెలిపింది అలాగే 904 కోట్లతో రాజధాని గ్రామాల్లో అభివృద్ధి పనులు మౌలిక వసతులు జిల్లాల పునర్విభజన జిల్లా పేర్లు మార్పు కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర మంత్రివర్గం సమావేశంలో చర్చించారు వీటితో పాటు రాష్ట్రంలో విజయవంతమైన శ్రీశక్తి పథకం పైన రాష్ట్ర వర్గం సమావేశంలో చర్చ జరిగింది కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో హుండీల లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి శ్రీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయ హుండీల నుంచి 28 రోజులకు గాను 1,42,16,807 రూపాయలు ఆదాయంగా లభించినట్లు డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్రావు తెలిపారు నగదుతో పాటు 23 గ్రాముల బంగారం 670 గ్రాముల వెండి కానుకలు లభించినట్లు ఆయన తెలిపారు మొత్తం 10 దేశాలకు చెందిన 46 విదేశీ కరెన్సీ నోట్లు సైతం లభించినట్లు తెలిపారు వాడపల్లి గ్రామంలో వేయించేస్తున్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో 2 రోజులుగా హుండీలు తెరవగా మెయిన్ హుండీలు విశ్వస్వామి ఆలయంలో కలిపి 1,19,58,204 రూపాయలు మరియు అన్నప్రసాదం నుండి 22,58,603 రూపాయలు వెరసి మొత్తం 1,42,16,807 రూపాయలు రావడం జరిగింది అలాగే 23 గ్రాముల బంగారం 670 గ్రాములు వెండి రావడం జరిగింది అలాగే 10 దేశాల నుండి 46 విదేశీ కరెన్సీ నోట్లు కూడా రావడం జరిగింది ఇందులో మరి వి సత్యనారాయణ గారు ప్రసాద్ గారు తనిఖీదారు రాజమండ్రి డిసి సతీష్ కుమార్ పర్యవేక్షకులు కోనసీమ జిల్లా బి కిరణ్ కుమార్ థర్డ్ గ్రేడ్ కూడా పాల్గొన్నారు వీరు కాకుండా గ్రామస్తులు పెద్దలు అలాగే పోలీసులు పత్రికా విలేకరులు మరి అందరూ కూడా పాల్గొన్నారు కెనరా బ్యాంక్ వారికి ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది ఓం నమో వెంకటేశాయ ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయడంతో లంక గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోనున్నాయి ఉధృతికి చాకలపాలెం కనకాయలంక కాజ్వే మునక నెల రోజుల క్రితం గంటి పెదపూడిలో గోదావరిలో వేసిన తాత్కాలిక రహదారి తెగిపోవడంతో 4 గ్రామాల ప్రజలు జి పెదపూడి లంక బూరుగులంక అరిగిలవారి పాలెం మూడి లంక ప్రజలు పడవలపైనే ప్రయాణం సాగిస్తున్నారు పడవలపైనే ప్రమాద అంచుల్లో విద్యార్థులు స్కూల్కు వెళుతున్నారు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వ యంత్రాంగాన్ని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ అప్రమత్తం చేశారు శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి రైల్వే స్టేషన్ సమీపంలోని హంద్రీనివా కాలువ వద్ద జలహారతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి హాజరయ్యారు హంద్రీనివా కాలువ ద్వారా కృష్ణా జలాలను బుక్కపట్నం చెరువు మారాల రిజర్వాయర్ కు నీటిని విడుదల చేయడంతో ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి జలహారతినిచ్చారు అక్కడ నిర్వహించిన ప్రత్యేక పూజలో పాల్గొని కృష్ణా జలాలకు గంగ పూజ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి మాట్లాడుతూ నివా కాలువకు లైనింగ్ పనులు నిర్వహించడం వల్ల 3.5 రోజుల్లో నీటిని బుక్కపట్నం చెరువుకు అందివ్వగలిగామన్నారు కరువు ప్రాంతమైన ఉమ్మడి అనంతపురం జిల్లాను సస్యశ్యామలం చేయాలనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడు ఈ హంద్రీనివా ప్రాజెక్టు పూర్తి చేయడం జరిగిందన్నారు త్వరలోనే 193 చెరువులను సైతం నింపడం జరుగుతుందని హామీ ఇచ్చారు మన చెరువులన్నీ నింపడానికి ఒక మంచి ఆలోచన మాల్యాల నుంచి దాదాపు కింద కుప్పం వరకు అన్ని ఒకటే విధంగా హెచ్ఎన్ఎస్ఎస్ ప్రాజెక్ట్ ఏదైతే ముఖ్య ఉద్దేశం ఉందో అన్ని కంప్లీట్ చేసుకొని ఈ లైనింగ్ ద్వారా ఇంకా మిగతా అన్ని చెరువులు కూడా నింపాలన్న గొప్ప ఆలోచనతో ఈ ప్రాజెక్ట్ చేయడం జరిగింది కరువు ప్రదేశం ఉన్న ఒక అనంతపూర్ రీజన్ని ఒక సస్యశ్యామలమైన ఒక ప్రదేశంగా మార్చాలి ఇక్కడ అగ్రికల్చర్ హార్టికల్చర్ అందరికీ కూడా రైతులకి అంతా మంచి జరగాలనే ఒక గొప్ప ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ మళ్ళీ రీస్టార్ట్ చేయడం జరిగింది ఇప్పుడు అందరికీ నీళ్ళు వస్తున్నాయి మంచిగా పంటలు పండుతున్నాయి మంచి ప్రభుత్వం ఎంచుకున్నాము ఇంకా మంచి జరగాలని కోరుకుంటున్నాను బుక్కపట్నం ముంపు భూములు
దానికి చాలామంది చాలా సంవత్సరాల నుంచి ఆ రైతులు ఇబ్బంది పడుతున్నారు. మొన్న సీఎం గారు కొత్త చెరువుకు వచ్చినప్పుడు దాన్ని కూడా ఒకటి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దానికి బదులుగా సీఎం ఆఫీస్ నుంచి కూడా దానికి కావాల్సిన చర్యలు తీసుకుంటామని ఒక పాజిటివ్ రెస్పాన్స్ మనకి వచ్చింది. ఏది సమస్య ఇచ్చినా దానికి ఏదో ఒక రకంగా మనకి రెస్పాన్స్ ఇస్తున్న ఒక మంచి ప్రభుత్వంను మనం ఎంచుకున్నాం. ఇదే విధంగా ఇంకా సూపర్ 6 పథకాలు కూడా మనం చూస్తున్నాం. అన్నీ కూడా తూచా తప్పకుండా మనకి అందజేస్తున్న ఒక మంచి ప్రభుత్వం. సంక్షేమ పథకాలు కాకుండా డెవలప్మెంట్ వైపు కూడా అన్నిటికీ ఒకే బాటలో నడుస్తున్న ఏకైక ప్రభుత్వం. చాలా ఆనందంగా ఉంది. ఆధ్యాత్మిక సేవ ఆత్మ సంతృప్తినిస్తుందని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు. స్థానిక బ్యాంకర్స్ కాలనీలో శ్రీ 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 శివబాలాజీ దేవాలయం 16 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేవాలయ కమిటీ సభ్యుల బృందం మహాకుంభాభిషేక మహోత్సవాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న గొండు శంకర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భావన కలిగి సేవలతో తరించాలన్నారు. ప్రతినిత్యం కొంత సమయాన్ని ఆధ్యాత్మిక సేవ, సమాజ సేవలకు వెచ్చించాలని, ఈరోజు మహా కుంభాభిషేక మహోత్సవంలో పాల్గొనడం ఆనందంగా ఉందని, ఇంత వైభోగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలన్నారు. బాలాజీ దేవాలయంలో బ్యాంకర్స్ కాలనీ వద్ద ఈరోజు గత 3 రోజులుగా ఇక్కడ 2 రోజులు యజ్ఞం చేసి మహా ఏకోత్తర సహస్ర స్నపన కలశ పూజ మహోత్సవం ఇక్కడ జరపడం జరిగింది. గత 3 రోజులుగా విశేష పూజలు చేస్తూ హోమాలు చేస్తూ ఈరోజు పెద్ద ఎత్తున కలశ పూజ చేసి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామికి అలాగే శివునికి మహాకుంభాభిషేకం జరిగింది. ప్రతి ఒక్క భక్తుని చేతుల మీదుగా పైనుండి అభిషేకం చేయించారు. సో చాలా సంతోషం. ఈ సందర్భంగా ఈ శివబాలాజీ దేవాలయం కమిటీ వారికి అలాగే ఈ ప్రాంత వాసులందరికీ కూడా ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తాను. ఎందుకంటే మన లోక రక్షణ కోసం ఇలాంటి కార్యక్రమాలు మనం చేయాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడి ఇలాంటి కార్యక్రమాలు చేస్తే తప్పకుండా మనకు మంచి జరుగుతుంది. అలాగే ఇప్పుడున్న యువతరానికి భావితరాలకి ఇవన్నీ ఈ సాంప్రదాయాలను మనం కంటిన్యూస్గా వారికి వారసత్వంగా ఇచ్చినట్లు కూడా అవుతుందని నేను తెలియజేసుకుంటూ మరొకసారి ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను హృదయపూర్వకంగా కమిటీ సభ్యులందరూ కూడా నేను అభినందిస్తూ సెలవు. జిల్లాల పునర్విభజనలో నష్టపోయిన పాలకొండ రెవెన్యూ డివిజన్ ను జిల్లాగా ప్రకటించాలని పాలకొండ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో భారీ ర్యాలీని నిర్వహించారు. స్థానిక కోటదుర్గమ్మ ఆలయం నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ప్రజలు విద్యార్థులతో కలిసి ర్యాలీగా వెళ్లి పాలకొండను జిల్లాగా ప్రకటించాలని, లేని పక్షంలో 72 సంవత్సరాల పాటు శ్రీకాకుళం జిల్లాలో భాగంగా ఉన్న పాలకొండను మళ్లీ శ్రీకాకుళంలోనే కొనసాగించాలని సబ్ కలెక్టర్ స్వప్నిల్ పవార్ కు వినతి పత్రం అందజేశారు. పాలకొండ నియోజకవర్గాలు కలిపి పాలకొండ కేంద్రంగా ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయాలని, అది జరగని పక్షంలో ఖచ్చితంగా పాలకొండను శ్రీకాకుళం జిల్లాలోనే ఉంచాలని కోరారు. ఈ రోజు పాలకొండ పూర్వ రెవెన్యూ డివిజన్ ఏదైతే ఉందో ఆ రెవెన్యూ డివిజన్ పరిధిలో పాలకొండ, పాతపట్నం, రాజాం నియోజకవర్గాల పరిధిలో ఈ రెవెన్యూ డివిజన్ ఉండేది. దీన్ని మొన్నను ఏదైతే వైఎస్ఆర్ ప్రభుత్వం పాలనాపరమైన సౌలభ్యం కోసం జిల్లాలు విభజన చేస్తున్న సమయంలో ఈ రెవెన్యూ డివిజన్ ని 3 ముక్కలు చేయడం జరిగింది. ఈ సందర్భంలోనే మనం పెద్ద ఉద్యమాన్ని కూడా ఆనాడు చేస్తున్నాం. దశల వారి ఉద్యమాన్ని కూడా చేపట్టడం జరిగింది. మరి పాలకులు కనీసం పట్టించుకోలేదు. మరి ఎన్నికలు వచ్చే సమయంలో గౌరవ కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఇరువురు కూడా ఈ ప్రాంతాన్ని పర్యటన చేసిన సందర్భంలో మా యొక్క మొరను విన్నారు, ఘోషణ విన్నారు, మీకు న్యాయం చేస్తామని చెప్పారు. ఇలాంటి రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఉన్నాయని కూడా చెప్పారు. మరి మొన్నను వారు అనుకున్నట్టుగానే ఒక కమిటీ అనేది వేయడం జరిగింది 7 మంత్రులతో. ఆ కమిటీలో మా 13వ తేదీన మా సాధన సమితి ప్రతినిధివర్గం అనేది వెళ్ళడం జరిగింది. అక్కడ వారు రిప్రజెంటేషన్ చేశారు. ఆనాటి ఘోషణ వినిపించడం జరిగింది. వారు ఒకటే చెప్పారు, మేము ఉమ్మడి పాత జిల్లా కేంద్రాలకి 29 లేదా 30 తేదీన వస్తామని చెప్పారు. ఆ సమయంలో మీరు మాకు రిప్రజెంటేషన్ అనేది సంఘం తరఫున ఇవ్వని చెప్పి అన్నారు. మేము ఒకటే కోరుతూ ఉన్నాం, ఈరోజు అర్హతకి సంబంధించి ఏం కొలమానాలు తీసుకుంటున్నారు, ఆ కొలమానాల్లో పాలకొండ రెవెన్యూ డివిజన్ ఏమి తక్కువ ఉందని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. ఇప్పుడు గవర్నమెంట్కి మేము కోరుకునేది ఒకటే, పాలకొండ రెవెన్యూ డివిజన్ ఒక జిల్లా చేయడానికి 13 మండలాలు సుమారు 15 లక్షల జనాభా కలిగి ఉంది. అలాగే సుమారు
5 లక్షల ఎకరాలకు సాగునీరు ఉంది, సాగు భూములు ఉన్నాయి. పచ్చని పండ్లు పండడానికి అటు వంశధార ఇటు నాగవల్లి నడిమధ్యన ఈ జిల్లా ప్రాంతం అనేది ఉంది. అటువంటి సమయంలో మరి దీన్ని కూడా పరిగణలో తీసుకోవాలని మేము కోరుతున్నాం. ఉచిత శిక్షణ పొందండి, పారిశ్రామికవేత్తలుగా ఎదగండి అని కలెక్టర్ టిఎస్ చేతన్ పిలుపునిచ్చారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలం బ్రాహ్మణపల్లిలో కెనరా బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థను కలెక్టర్ చేత కెనరా బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ శ్రీనివాసులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ చేతన్ మాట్లాడుతూ గ్రామీణ యువత తమకి ఇష్టమైన రంగాల్లో ఉచితంగా శిక్షణ పొంది పారిశ్రామికవేత్తలుగా ఎదగాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న నిరుద్యోగ యువతకు వివిధ రంగాల్లో శిక్షణ ఇప్పించి ప్రతి కుటుంబంలో ఒకరిని పారిశ్రామికవేత్తగా చేయాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ ఆశయమన్నారు. కాబట్టి ఈ సంస్థను ప్రారంభించడం జరిగిందని, ఇక్కడ ఉచిత శిక్షణతో పాటు ఉచితంగా భోజనం, వసతి సౌకర్యం కల్పించడం జరుగుతుందన్నారు. ఫైనాన్స్ ఓకే. ఉన్నవాడి గురించి మాత్రం కాదు కదా, ఎవరి గురించి? నిరుద్యోగులు. కానీ ఎలాగా మళ్ళీ పర్టికులర్ దీంట్లో ట్రైనింగ్ వెళ్ళాలని మీకు ఎలా తెలుస్తుంది? సో లీడర్సే కాబట్టి అందరూ రాస్తారు కాబట్టి మీ బుక్ ఒకసారి తీసుకొచ్చి చూపిస్తే మీకు తెలిసిపోతుంది. మీరు రాసిన బుక్ తీసుకొస్తే మీకే తెలుస్తుంది ఎన్ని కరెక్షన్స్ చేస్తారు. రాసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? వినాయక చవితి సందర్భంగా మండప నిర్వాహకులకు సౌకర్యవంతంగా అన్ని రకాల ఏర్పాట్లు చేశామన్నారని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అన్నారు. తిరుపతిలోని వినాయక నిమజ్జన కమిటీ నూతన కార్యాలయాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ తిరుపతి నగరపాలక సంస్థ, టీటీడీ, పోలీస్ శాఖ, విద్యుత్ శాఖ సమన్వయంతో వినాయక సాగర్ వద్ద మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. దేశంలోనే ఆదర్శవంతమైన ఉత్సవాలు నిర్వహించేందుకు సంప్రదాయబద్ధంగా సినిమా పాటలకు దూరంగా ఈసారి వేడుకలు నిర్వహించేందుకు సహకరించారని ప్రజలను ఎమ్మెల్యే కోరారు. శ్రీ తిరుపతి వరసిద్ధి వినాయక ఆహ్వాన కమిటీ ఈరోజు మన కచపి ఆడిటోరియం ఎదురుగా స్టేడియంలో ఒక ఆఫీస్ను కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీగా ఇక్కడ ఆఫీస్ ఏర్పాటు చేసుకొని తిరుపతిలో వినాయక విగ్రహాలు పెట్టే భక్తులందరూ కూడా ఇక్కడ నమోదు చేసుకోవాలనేసి కూడా ఇందు మూలంగా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా కూడా ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ స్థలంలో పెడతారు వినాయకుని విగ్రహాలు, అది ముందుగానే ఇక్కడ రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం ఈ యొక్క ఉంది. ఈ చేసుకునే పూజలు అయిన తర్వాత నిమగ్నం 31వ తారీఖున ఖచ్చితంగా అందరూ పాటించాలి. వినాయక చవితి ఎవరైతే నడివీధులలో తిరుపతి మహానగరంలో పెట్టే వినాయక విగ్రహాలన్నింటినీ కూడా 31వ తారీఖు ఉదయం 10 గంటల నుంచి కూడా సాయంకాలం రాత్రి 11 గంటల వరకు 12 గంటల వరకు కూడా నిమగ్నం జరుగుతుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం కూడా కేటాయిస్తారు. ఆ టైంలో వాళ్ళు ఇంచుమించు రావాలి. ట్రాఫిక్ నిబంధనలకు ఎటువంటి ఆటంకాలు రాకుండా ట్రాఫిక్ నిబంధనలను పాటించి అందరూ కూడా వినాయక విగ్రహ నిమగ్నం రోజు భక్తి శ్రద్ధలతో వినాయకుడిని నిమగ్నం చేసే దానికి చూడాలి. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాల వల్ల శ్రీశైలం జలాశయం నుంచి 5,17,000 క్యూసెక్ల నీరు విడుదల అవుతుండగా నాగార్జున సాగర్ కు 4,43,000 క్యూసెక్ల నీరు విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో ప్రకాశం బ్యారేజ్ నుంచి 5,14,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ వరద నీటి వల్ల బాపట్ల జిల్లాలో మొట్టమొదటిగా ముంపునకు గురయ్యే ప్రాంతం చిలుమూరు లంక. ఈ ప్రాంతంలో వరద నీటి వల్ల వచ్చే ఇబ్బందులను ఎదుర్కోవడానికి బాపట్ల జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. జిల్లా కలెక్టర్ జేవి మురళి చిలుమూరు లంక చుట్టుపక్కల ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పర్యటన చేసి అధికారులతో ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ
కొల్లూరు, భట్టిప్రోలు, రేపల్లె మండలాల్లోని 22 లంక గ్రామాల్లోకి నీరు చేరే అవకాశం ఉందని దీనికి తీసుకుంటున్న రక్షణ చర్యలను వివరించారు. ప్రకాశం బ్యారేజ్లో నీళ్లు అవుట్ఫ్లో ఏవైతే వస్తాయో మొట్టమొదట తగిలేటువంటి లంక హ్యాబిటేషన్ ఇది చిలుమూరు లంక. సో ఈ నుంచి మొదలుకొని ఈ కొల్లూరు మండలము, భట్టిప్రోలు మండలము, రేపల్లె మండలంలో సుమారుగా 22 హ్యాబిటేషన్స్లో లంకా హ్యాబిటేషన్స్ ఉన్నాయి. వీటి చుట్టూ కూడా నీళ్లు చేరేటువంటి పరిస్థితి ఉంటుంది. 7 లక్షల వాటర్స్ రిలీజెస్ వచ్చేంత వరకు కూడా ఇళ్లలోకి నీళ్ళు వచ్చే ప్రమాదం లేదు, లేదా రోడ్ కనెక్టివిటీ ఇబ్బంది జరిగేటువంటి ప్రమాదం లేదు. ప్రతి హ్యాబిటేషన్లో కూడా 25 మంది సచివాలయ ఉద్యోగుల్ని ప్లేస్ చేసాం, అక్కడ పెట్టాం. ప్రయాణం కోసం నీళ్ళలోకి దిగే అవకాశాలు ఉన్నాయో అటువంటి పాయింట్స్ అన్నిట్లో రెయ్యి పగలు కాపలాగా కూడా పెట్టారు. మనకి నిత్యావసర వస్తువులు పీడిఎస్ ద్వారా పంపిణీ చేసేటువంటివి 1 నెల అడ్వాన్స్గానే వీళ్ళకి ఇమ్మంటున్నాం. అంటే 1వ తారీఖు ఇవ్వాల్సినవి ఈరోజు 22వ తారీఖు నుంచే ఇవ్వడం జరుగుతుంది. ఏ పంటలైతే డ్యామేజ్ జరిగాయో దానికి డిజాస్టర్ మేనేజ్మెంట్ జియోల ప్రకారంగా ఎంతైతే నష్టపరిహారం ఇవ్వాల్సి ఉంటుందో ఆ నష్టపరిహారం వాళ్ళకి చేయడం, ఎన్యూమరేషన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. మరి మరో 2 నెలలకు కావాల్సిన పీడిఎస్ని కూడా అడ్వాన్స్ స్టాక్స్ ఎలివేటెడ్ పాయింట్స్లో పెట్టుకోవడం అనేది జరుగుతుంది. 2వ లెవెల్ వార్నింగ్ని మించిపోతుంది అనగానే మరి మేము యుద్ధ ప్రాతిపదికన ఇక్కడ ఉన్నటువంటి వల్నరబుల్ పాపులేషన్ని రిలీఫ్ సెంటర్స్కి తరలించడం కోసం కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసి పెట్టుకున్నాం. ఇక్కడ ఉన్న ప్రజలు కూడా అందరూ మాకు చిరపరిచితులే కాబట్టి మంచి కోఆర్డినేషన్తో ఏ ఇబ్బంది లేకుండా మనము డిజాస్టర్ ఏర్పాట్లు చేయడానికి కూడా వీలవుతుంది. అర్హులైన చేనేత కార్మికులందరికీ సకాలంలో ముద్రా రుణాలు అందజేయాలని రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత అధికారులను ఆదేశించారు. చేనేత కుటుంబాలకు ఉచిత విద్యుత్ ఫలాలు అందజేసేలా గ్రామ స్థాయిలో అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. ఆప్కో ద్వారా అమ్మకాలు పెంచాలని, ముఖ్యంగా నూతన డిజైన్లతో తయారు చేసిన చేనేత దుస్తులపై సోషల్ మీడియా ద్వారా వినియోగదారులకు ఎప్పటికప్పుడు సమాచారం అందించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి దిశానిర్దేశం చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో చేనేత జౌళి శాఖ కమిషనరేట్లో బుధవారం ఆ శాఖాధిపతులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి సవిత పాల్గొన్నారు. కమిషనర్ రేఖారాణి చేనేత జౌళి శాఖలో చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. 1 డిస్ట్రిక్ట్ 1 ప్రాజెక్ట్ కింద రాష్ట్ర వ్యాప్తంగా 36 ఉత్పత్తులు గుర్తించినట్లు వివరించారు. తిరుపతిలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, శ్రీవారి భక్తులను ఇబ్బందులకు గురిచేసినా కఠిన చర్యలు ఉంటాయని తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు హెచ్చరించారు. తిరుపతిలోని అన్నమయ్య సర్కిల్లో నూతనంగా ఏర్పాటు చేసిన పోలీస్ అవుట్ పోస్టును ఎస్పీ ప్రారంభించారు. అనంతరం పాత్రికేయులతో ఎస్పీ మాట్లాడుతూ అవుట్ పోస్టుల ద్వారా ప్రజలకు ట్రాఫిక్ పై అవగాహన కల్పిస్తున్నామని, అలాగే ట్రాఫిక్ నిబంధనల్ని తూచా తప్పకుండా ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. ఓకేనా ఓకేనా శ్రీ మహాగణాధిపతి నమః మధ్యంతం గోదాస్త్యర్థం గం గణాధిపతి నమః శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వోపశాంతయే సకలావద్భారతం జానమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే ఆపదాపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం యస్యో నామ అత్యంతం గోదాస్త్యర్థం. ఉమ్మడి కడప జిల్లా పులివెందుల నియోజకవర్గ నేతలు కార్యకర్తలతో టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలో క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించిన లతారెడ్డి, ముద్దు కృష్ణారెడ్డికి ముఖ్యమంత్రి చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన లతారెడ్డి, కృష్ణారెడ్డిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామన్నారు. ఉప
ఎన్నికల విజయం రాబోయే ఎన్నో గెలుపులకు తొలి అడుగు అని, మొదటి గెలుపు అని వ్యాఖ్యానించారు. నేతలు కార్యకర్తలు కలిసి పనిచేసి ఉప ఎన్నికల్లో పార్టీని విజయ తీరానికి చేర్చారని కొనియాడారు. ప్లాస్టిక్ రహిత నగరంగా విజయవాడను ఉంచేందుకు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం ప్రతి రైతు బజార్లో గుడ్డ సంచుల కౌంటర్లను ఏర్పాటు చేయాలన్నారు. తన పర్యటనలో భాగంగా ఏపీ ఐఐసి కాలనీ రైతు బజార్, మహానాడు రోడ్, లోయోలా కాలేజ్ రోడ్, డెంటల్ కాలేజ్ రోడ్ ప్రాంతాలన్నీ క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్లాస్టిక్ రహిత నగరంగా విజయవాడను ఉంచాలనే లక్ష్యంతో ప్రతి రైతు బజార్లో స్వయం సహాయక బృందాలు తయారు చేసిన గుడ్డ సంచులను అమ్మే కౌంటర్లను ఏర్పాటు చేయాలని, అలా చేయటం వల్ల ఒకవైపు ప్లాస్టిక్ రహిత పర్యావరణ హితమైన వస్తువులను అమ్మటమే కాకుండా స్వయం సహాయక బృందాలను ఆర్థికంగా బలోపేతం చేసినట్లుంటుందని కమిషనర్ అన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలోని సింగ్ నగర్ మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో 25 లక్షల రూపాయలతో వీఎంసీ ఆధునీకరించిన నూతన జిమ్ ను ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ప్రారంభించి జిమ్ పరికరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి వ్యాయామం నిత్య జీవితంలో భాగం కావాలని, తద్వారా మానసిక ఆందోళన, అనారోగ్యాలతో దూరం అవుతాయని, స్టేడియంలో ఉన్న జిమ్ ను గత ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో పరికరాలు పూర్తిగా పాడైపోయాయన్నారు. ప్రస్తుతం సుమారు 25 లక్షల రూపాయల వ్యయంతో జిమ్ ను ఆధునీకరించామని, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో కూడా మహిళలు అత్యధికంగా ప్రతిరోజు జిమ్లకు వెళుతున్నారని, వారికి కూడా లేడీ ట్రైనర్స్ చేత వ్యాయామాలు చేపిస్తున్నామని, నేటి యువత ఫిట్నెస్ మీద దృష్టి సారించాలని, మనం ఫిట్నెస్ గా ఉంటేనే శారీరకంగా మానసికంగా దృఢంగా ఉంటామని, ప్రతి ఒక్కరూ వ్యాయామంతో పాటు యోగా కూడా చేయాలని, మనిషి శరీర ఆకృతికి తగ్గట్టు ట్రైనర్స్ సలహాలు సూచనల మేరకే వ్యాయామం చేయాలని, బలమైనటువంటి పోషకాలు తీసుకోవడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవని, ఈ రోజు గోల్డెన్ ఫిట్నెస్ సెంటర్ లో అత్యాధునిక ఎక్విప్మెంట్ ను ఏర్పాటు చేసి ప్రజలకు సేవలందిస్తామని శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో డివిజన్ల వారీగా ప్రజల అవసరాలను గుర్తించి ప్రజల కోరికని వెంటనే స్పందించడం అనేది జరుగుతూ ఉంది. సెంట్రల్ నియోజకవర్గంలో ఇప్పటికీ గత 13 నెలల నుంచి 240 కోట్ల రూపాయలు అభివృద్ధి పనులకి ఖర్చు పెట్టాం. ఇవాళ మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో ఇక్కడ ఫుట్బాల్ కోర్టుకి దాదాపు 70 లక్షల రూపాయలు కేటాయించాం, టెండర్లు జరిగినాయి. అట్లాగే జిమ్ము మరి 20 లక్షలు పెట్టి ఆధునీకరించాం. అంతా కూడా కొత్త ఎక్విప్మెంట్ పెట్టి ఇక్కడ, ఎందుకంటే ఈ సింగనగర్ ప్రాంతంలో మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి యువకులు వీళ్ళందరికీ మాకినేని బసవపున్నయ్య స్టేడియం అనేది చాలా సెంటర్ పాయింట్. మరి రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ అందరూ కూడా దీంట్లో అందరూ కూడా ఉపయోగించుకుంటారు. దీన్ని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. ఎక్కడా కూడా చిన్న వస్తువు కూడా అమ్మచ్చలా. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చినాక స్థానిక కమిటీ, వాకర్స్ కమిటీ వీళ్ళందరూ కూడా మా దృష్టికి తీసుకొచ్చినాక వెంటనే దాన్ని ప్రతిపాదన సిద్ధం చేసి అన్ని ఎక్విప్మెంట్లు కూడా టెండర్లు పిలిచి ఇవాళ బ్రహ్మాండమైన జిమ్ తయారు చేసాం. అలాగే సెంట్రల్ నియోజకవర్గంలో అన్ని పార్కుల్లో, ముఖ్యంగా మా మహిళా సోదరీమణులు జిమ్ చేసుకోవడానికి ఓపెన్ జిమ్లు పెట్టాం. అన్ని చోట్ల అన్ని పార్కుల్లో ఓపెన్ జిమ్లు పెట్టాం. అట్లాగే యువకులకి ఎక్కడికక్కడ డివిజన్లో జిమ్స్ పెడతా ఉన్నాం. ఫిట్నెస్, శారీరక వ్యాయామం అనేది చాలా కీలకమైనది. ప్రజలు ప్రభుత్వం పెడుతున్నటువంటి సదుపాయాలన్నింటినీ ఉపయోగించుకోవాలి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎస్సీల అభివృద్ధి సంక్షేమం కోసం కట్టుబడి పనిచేస్తుందని రాష్ట్ర మాల వెల్ఫేర్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ పెదపూడి విజయ్ కుమార్ పేర్కొన్నారు. అమలాపురంలోని ఎంపీటీఓ కార్యాలయం నందు ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్లు మరియు ఎస్సీ ప్రతినిధులతో సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ఎస్సీ కార్పొరేషన్ కు 340 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందని, వాటి ద్వారా ఎస్సీ యువతకు లోన్లు అందించి వారి అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో 5 సంవత్సరాల పాటు ఎస్సీ కార్పొరేషన్ని పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి గతంలో ఉంది. కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో ఇచ్చినటువంటి హామీ మేరకు దళిత సమాజం నుంచి ఉన్నటువంటి డిమాండ్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఎస్సీ కార్పొరేషన్కి నూతన జవసత్వాలు అందించాలని ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. హామీ ఇచ్చిన దానికి అనుగుణంగా అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే ఇంటీరియం బడ్జెట్లోనే ఎస్సీ కార్పొరేషన్కి కొత్త జవసత్వాలు ఇచ్చే విధంగా దాదాపు 340 కోట్ల రూపాయల
నిధుల్ని ఎస్సీ కార్పొరేషన్ కోసం కేటాయించడం జరిగింది. ఆ నిధులతోటి ఈరోజు ఎస్సీ యువతకి ముఖ్యంగా లోన్లు అందించి తద్వారా ఎకనామిక్ సపోర్ట్ యాక్టివిటీస్ చేపట్టడానికి ఎస్సీ కార్పొరేషన్ తరఫున చర్యలు తీసుకుంటూ ఉన్నాం. సో ఈ క్రమంలో ఎస్సీ కార్పొరేషన్ నుంచి ఈరోజు ఏదైతే ఆర్థిక అక్షరాస్యత అలాగే వ్యాపారవేత్తలుగా ఎస్సీ యువతని మార్చే విధంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నేతృత్వంలో 2047 కల్లా ప్రతి ఇంటి నుంచి ఒక వ్యాపారవేత్త ఉండాలనే లక్ష్యంతో ఈరోజు కూటమి ప్రభుత్వం పనిచేస్తా ఉంది. సో ఆ క్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎస్సీ యువతని ముఖ్యంగా మాల యువతని వ్యాపారవేత్తలుగా మార్చే క్రమంలో ఎస్సీ కార్పొరేషన్ నుంచి పలు చర్యలు తీసుకుంటా ఉన్నాం. దాంట్లో ప్రాథమికంగా ముందు రాబోయే రోజుల్లో రాబోయే ఒక నెల రోజుల్లోనే ప్రతి జిల్లాలో అవేర్నెస్ కార్యక్రమాలు అవగాహన కార్యక్రమాలు చేపట్టబోతా ఉన్నాం. వ్యాపారం దానికి సంబంధించినటువంటి నాలెడ్జ్ ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందుతుంది, ఎలాంటి సర్టిఫికేషన్స్ ఉంటాయి, ఏ విధంగా వ్యాపారంలో ముందుకెళ్ళాలి, ఏ విధంగా లాభదాయకమైనటువంటి ఫార్మ్స్గా వాటిని మార్చుకోవాలనే ఉద్దేశంతో మాల యువతని సీరియస్గా వ్యాపారం చేయాలన్న వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి ఇంక్యుబేషన్ సెంటర్స్ ద్వారా కూడా వారిని వ్యాపారవేత్తలుగా మార్చేటువంటి బలమైన అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఏలూరు ఐజీ అశోక్ కుమార్ పర్యటించారు. ఓఎన్జీసీ వారు ఏర్పాటు చేసిన జనజాగృతి వాహనాన్ని ప్రారంభించారు. ఇటీవల కాలంలో 18 ఏళ్ల వయసులో ఉన్న కాలేజ్ స్కూల్స్ లో చదువుతున్న విద్యార్థులపై నేరాల సంఖ్య బాగా పెరిగిందని, ఎవరైతే నేరాలు చేస్తున్నారో వారిని అరెస్టు చేసి ఉద్యోగం నుంచి తొలగించడమే కాకుండా శిక్షలు పడే విధంగా చేస్తున్నామని, చిన్నపిల్లల మీద అమ్మాయిల మీద నేరాలు చేయాలంటే భయపడే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ చర్యలు చేపట్టిందని అన్నారు. గంజాయి రవాణా సాగు పూర్తిగా అరికట్టడం జరిగిందని, గంజాయి స్మగ్లింగ్ చేసే వారిని ఎప్పటికప్పుడు పోలీస్ మానిటరింగ్ చేస్తుందని పేర్కొన్నారు. 18 సంవత్సరాలు ఆ పైన పడిన వాళ్ళని మేజర్స్ అంటారు. 18 సంవత్సరాలు లోపల ఉన్న వాళ్ళని మైనర్స్ అంటారు. ఈ 18 సంవత్సరాల లోపల ఉండే పిల్లల మీద నేరాల సంఖ్య ఆందోళనకరంగా పెరుగుతూ ఉంది. ఎస్పెషల్గా ఈ హై స్కూల్లో చదివే పిల్లలు, కాలేజీలో చదివే పిల్లల మీద నేరాలు చేసే వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంది. అంతేకాకుండా అప్పుడప్పుడు మీరు చూసుకుంటే చిన్నపిల్లలు కూడా మీరు అప్పుడప్పుడు వార్తల్లో చూస్తూ ఉంటారు. ఎక్కువ ఫోకస్ పెట్టి మేము చేస్తున్నాం. అంతేకాకుండా ఎవరైతే ఇటువంటి నేరాలు చేస్తారో, సీరియస్ నేరాలు చేస్తారో వాళ్ళ మీద కూడా వాళ్ళు అరెస్ట్ చేసి జైలు పెట్టడమే కాకుండా వాళ్ళ శిక్ష పడ్డప్పుడు కూడా కేసుని బాగా మానిటర్ చేస్తున్నాం. జాగ్రత్తగా సాక్ష్యం చెప్పించడము, ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా చేయడము, శిక్ష పడేదాకా మేము రెగ్యులర్గా మానిటర్ చేస్తాం. ఈ విధంగా ప్రజల్లో మెసేజ్ పంపించి ఎవరైనా భవిష్యత్తులో చిన్నపిల్లల మీద కానీ అమ్మాయిల మీద కానీ నేరాలు చేయాలంటే భయపడేటట్టుగా మేము చేయాలనేది మాకు చాలా దృఢ నిశ్చయంతో మేము పనిచేస్తున్నాము. దాంట్లో మీ సహకారం కావాలి. ఒకటి, ఈ సోషల్ మీడియా ప్రభావం, ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత మంచి ఉంది, చెడు ఉంది. మీరు తెలుసుకోవాలి ఏది మంచి ఏది చెడు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ముమ్మిడి వరంలో లంక ప్రాంతాలకు ముంపు పొంచి ఉండడంతో వరదల వల్ల ప్రభావితం కానున్న అన్నంపల్లి ఆక్విడెక్ట్ ను జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ పరిశీలించారు. అనంతరం ఆక్విడెక్ట్ వరద స్టోరేజ్ రూమ్ సందర్శించి ఇసుక బస్తాలు, ఇతర మెటీరియల్ నిల్వలను పరిశీలించారు. ఆక్విడెక్ట్ పటిష్టతపై చేపడుతున్న రక్షణ చర్యలను సమీక్షించి అక్కడి సమస్యల గురించి సంబంధిత ఇంజనీర్ల ద్వారా తెలుసుకున్నారు. కర్నూలు జిల్లా ఆస్పరి మండలం చిగిలి గ్రామంలో నీటి కుంటలో పడి 6 5వ తరగతి విద్యార్థులు మరణించడం అత్యంత విషాదకరమని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్ అన్నారు. ఈత కోసం వెళ్లిన విద్యార్థులు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోవడం తనను తీవ్రంగా కలిచివేసిందని పేర్కొన్నారు. ఉజ్వల భవిష్యత్ పొందాల్సిన విద్యార్థులు ఇలా ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమని చెప్పారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వారి కుటుంబాలను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. రేపటి తరం యువతను ప్రోత్సహించాలని డాక్టర్ శ్రీనివాస్ అన్నారు. కళాశాల కార్యక్రమంలో కోడ్ సా 2025 పోస్టర్ను శ్రీనివాస్ ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ యువతలోని ఆలోచనల్ని తీసుకొచ్చి వారిని పారిశ్రామికవేత్తలుగా కోడ్ స్పార్క్ అండగా నిలుస్తుందన్నారు. దేశంలోని ఉన్నత ఆలోచనల్ని ఒకే వేదిక మీదకు తీసుకొచ్చేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రిన్సిపాల్ డాక్టర్ కృష్ణవేణి మాట్లాడుతూ కృత్రిమ మేధస్సు, మెషిన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ అండ్ DC1 అండ్ యాప్ డెవలప్మెంట్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్,
బ్లాక్ చైన్ అండ్ ఫిన్టెక్, డేటా సైన్స్ అండ్ అనలిటిక్స్, క్వాంటమ్, క్రిప్టోగ్రఫీ, ఓపెన్ ఇన్నోవేషన్ రంగాల్లో హ్యాకథాన్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వ్యవసాయం, ఆరోగ్యం రంగం, కృత్రిమ మేధస్సు, స్మార్ట్ క్యాంపస్, ఆటోమేషన్ తదితర సమస్యలకు వినూత్న పరిష్కారాలు అందించే దిశగా పోటీదారులు తమ ప్రాజెక్టులను తయారు చేయాల్సి ఉంటుందన్నారు. మా కేబిఎన్ కళాశాలలో కంప్యూటర్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు 22-23వ తారీఖుల్లో కోడ్ స్పార్క్ ఇండియా నేషనల్ లెవెల్ హ్యాకథాన్ 24 అవర్స్ హ్యాకథాన్ని 22-23వ తారీఖుల్లో కండక్ట్ చేస్తున్నారండి. సో ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్టూడెంట్స్లో క్లాస్ రూమ్ నాలెడ్జ్తో పాటు స్కిల్ డెవలప్మెంట్ సెక్టార్లో కూడా వాళ్ళని ట్రైనప్ చేయడానికి, అలాగే ఎంటర్ప్రినర్షిప్ మైండ్ సెట్ని డెవలప్ చేయడానికి, సో అట్లాగే కోడింగ్ అనేది చాలా అవసరం. ప్రస్తుతం ఉన్న దాంట్లో కోడింగ్ మీద స్కిల్స్ చాలా అవసరం. సో దానిలో వాళ్ళు డెవలప్ అవ్వడానికి, సో ఇలా వివిధ అంశాల మీద పిల్లల్ని మనం ట్రైన్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ని మేము ఈ 2 days కండక్ట్ చేస్తున్నామండి. సో ఈ ప్రోగ్రాంలో వివిధ చాలా థీమ్స్ ఉన్నాయి. ఈ ప్రోగ్రాంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, వెబ్ డెవలప్మెంట్, బ్లాక్ చైన్, డేటా సైన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, క్రిప్టోగ్రఫీ, ఇలా వివిధ అంశాలలో మనం ఈ ప్రోగ్రాంలో సబ్ థీమ్స్గా ఇచ్చి పిల్లలకి వాటి మీద రకరకాల కాంపిటీషన్స్ పెడుతున్నాము. సో వీటిలో ప్రైజ్ అయిన వాళ్ళకి 1 lakh పిల్లల్లో ఇది ఎంకరేజ్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. అలాగే ఇన్నోవేటివ్ మైండ్స్ అన్నీ కూడా ఇక్కడికి వచ్చి గ్యాదర్ అయ్యి ఈ 24 hours పిల్లలు ఇక్కడ కూర్చొని వర్క్ చేసి మేము ఇచ్చిన ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసి ఈ 24 hours తర్వాత మాకు అది సబ్మిట్ చేయడం జరుగుతుంది. దీనికి జడ్జిమెంట్ కూడా మన ఇండియా నుంచి, అలాగే అవుట్ సైడ్ US నుంచి కూడా చాలామంది జడ్జెస్ని పిలిచి ఈ కాంపిటీషన్స్కి జడ్జెస్ అనే వాళ్ళు నిర్ణయించడం జరుగుతుంది దీని మీద ఈ ప్రోగ్రామ్కి. సో ఈ ప్రోగ్రామ్ వల్ల ఏంటవుతుంది అంటే దేశం మొత్తం మీద నుంచి 330 మంది టీమ్స్ వచ్చారండి. 330 టీమ్స్ వచ్చి గ్యాదర్ అయ్యాయి ఇక్కడ. సో రేపేళ్ళు ఈ ప్రోగ్రాంలో పాల్గొంటున్నారు. 330 టీమ్స్ కూడా వచ్చి అక్రాస్ ఇండియా అండి. మహారాష్ట్ర నుంచి వచ్చారు, కేరళ నుంచి రిజిస్టర్ అయ్యారు, అలాగే కర్ణాటక, తమిళనాడు, హైదరాబాద్, తెలంగాణ, ఒరిస్సా నుంచి ఇలా వివిధ అక్రాస్ ఇండియా చాలా స్టేట్స్ నుంచి గ్యాదర్ అయ్యి రేపేళ్ళు కూడా ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి వాళ్ళు బహుమతులు గెలుచుకొని ఆసక్తికరంగా పచ్చదనంతో ఎప్పుడు పాడి పంటలతో ఉండే తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలం గంటవారిగూడెంలో రేవుపాటి ఒక్కసారిగా కలకలం సృష్టించింది. పుట్టినరోజు సందర్భంగా గంటవారిగూడెంలో యువతులతో అశ్లీల నృత్యాలు జరుగుతున్నాయని సమాచారం అందుకున్న కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్ ఆదేశాల మేరకు నల్లజర్ల సిఐ బాలసౌరి, దేవరపల్లి సిఐ నాయక్ తమ సిబ్బందితో దాడి చేసి 25 మంది పురుషులను, 3 మహిళల్ని అరెస్ట్ చేశారు. వెస్ట్రన్ మూజ్లో పడే యువత పెడదారి పట్టి ఇటువంటి సంఘటనకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ నరసింహ కిషోర్ తెలిపారు. గత రోజు రాత్రి అనగా 19/8/27 సుమారు 9:30 ఆ టైంలో 9 గంటలకి సిఐ గారికి, మన బాలశౌరి గారికి, నల్లజర్ల సిఐ గారికి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈ గంటవారిగూడెంలో ఈ మన గున్నం సురేష్ వారి తోటలో రిసార్ట్ లాగా ఉంటుంది. దానిలో పార్టీ జరుగుతుందని దానిలో ఒక 3 లేడీస్ తీసుకొచ్చారని చెప్పి ఇన్ఫర్మేషన్ మీద వారు సిబ్బంది కలిసి రైడ్ చేశారు. వీరు వెళ్ళే టైంకి అక్కడ మొత్తం 25 మంది వరకు మగవారు ఉన్నారు. అదేవిధంగా 3 స్త్రీలు ఉన్నారు. ఆ 3 కూడా బయట నుంచి తీసుకొచ్చారు, రాజమండ్రి, అదేవిధంగా తాడేపల్లి నుంచి. వీళ్ళ ప్లాన్ ఏంటంటే ఆ రోజు యాక్చువల్గా మందు పార్టీ జరుగుతుంది. తర్వాత వీళ్ళు డాన్సులు కూడా వేయించాలని, అదేవిధంగా ఏదన్నా అవకాశం ఉంటే ప్రాసిక్యూషన్ కూడా చేయించాలని చెప్పిన తీసుకురావడం అయింది. దాని మీద సిఐ గారికి మధ్యవర్తుల సమక్షంలో వాళ్ళందరినీ స్వాధీనం తీసుకొని వారి యొక్క స్టేట్మెంట్స్ రికార్డ్ చేశారు మధ్యవర్తుల సమక్షంలో. అదేవిధంగా ఆ సందర్భంగా ఒక 6 కార్లు, వారికి సంబంధించిన సెల్ ఫోన్లు, 21 సెల్ ఫోన్లు, అదేవిధంగా క్యాష్ ఒక మొత్తం మీద కలిపి 10,000 ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకున్నారు. గతంలో కూడా దీంట్లో 4 మీద ఇదే విధమైన లాస్ట్ ఇయర్ ఇదే రోజుల్లో, అది 16వ తారీఖు అనుకుంటా, 16-17 తారీఖులో కేసు ఉంది. ఆ కేసులో 5 ఉన్నారు ఇంపార్టెంట్. దానిలో 5లో ఇప్పుడు దొరికిన వాళ్ళు 4 ఉన్నారు. వాళ్ళు వెజ్
దుర్గా వెంకట సుబ్బారావు గారు, గున్నం సురేష్ బాబు, అగస్సి నాగవెంకట దుర్గా ప్రసాద్, తిరుపతి దుర్గా శ్రీనివాస్. ఈ నలుగురు గతంలో జరిగిన దానిలో కూడా ఉన్నారు. విజయవాడలో అవుట్ సైడ్ ఫుడ్ తయారీపై నిఘా పెరిగింది. మొన్న విశాఖపట్నం, ఎప్పుడు విజయవాడ నగర వ్యాప్తంగా లీగల్, మెట్రాలజీ, ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్లు జాయింట్ ఆపరేషన్ నిర్వహించాయి. మొత్తం 20 బృందాలుగా విడిపోయి విజయవాడ నలుమూలల హోటల్స్, రెస్టారెంట్స్, బేకరీలు, స్వీట్ షాపులపై ఆకస్మిక తనిఖీలు జరిపారు. లోపలికెళ్లగానే కిచెన్లన్నీ కంపుగొడుతూ చెత్త కుండీల్ని తలపిస్తూ భయానకంగా కనిపించాయి. పాడైపోకుండా ఫ్రిడ్జ్ లో పెట్టే పదార్థాలు కూడా బయటికి తీస్తే నీరుగారుతూ కుళ్ళిపోయి కనిపించాయి. ఆహారాల తయారీలో వాడుతున్న కలర్స్ ఏంటి, మిగతా ఇంగ్రీడియంట్స్ ఏంటి ఆరా తీశారు అధికారులు. కాలం చెల్లిన పదార్థాలని సీజ్ చేశారు. ఇక్కడ అధిక శాతం ఆహార పదార్థాలు పూర్తిగా పాడై తినడానికి అస్సలు వీల్లేనివే. బ్రెడ్లు, సలాడ్లు, మాంసాహార పదార్థాలు ఏది పట్టుకున్నా మురికి కంపు కొట్టడాన్ని చూసి షాక్ అయ్యారు అధికారులు. కొన్ని హోటల్స్ అయితే కనీస అనుమతులే లేకుండా నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. 2-3 రోజుల కిందట వండిన పదార్థాలని కూడా కస్టమర్లకు వడ్డిస్తున్నట్లు తేల్చారు. ఈ మధ్య కురుస్తున్న వర్షాలకు యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం గంధమల్ల చెరువు నుండి అలుగు పోస్తున్నందున ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గ్రామస్తులతో కలిసి గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గంగమ్మకు చీర, కుంకుమ, పసుపు సమర్పించి కొబ్బరికాయలు కొట్టి హారతలిచ్చి పూజలు నిర్వహించారు. తెలంగాణ ప్రజా ప్రభుత్వంలో రైతులందరూ సుఖశాంతులతో ఉండాలని, పాడి పంటల సమృద్ధిగా పండాలని కోరుకున్నారు. ఇక్కడ ప్రాజెక్ట్ చేసుకున్న అదృష్టంగా భావిస్తూ ఈ వర్షాలకు ఈ ప్రాజెక్ట్ నిండడం వల్ల సుమారు 14-15 మండలాలు సస్యశ్యామలంగా బిక్కేరు వాగు ఇక్కడ తుంగతుర్తి అడ్డగూరు దాకా పోవడం వల్ల ఇరువైపులా కూడా రైతుల భూగర్భ జలాలు పెరిగి 50,000 ఎకరాలు ఆయకట్టుతోటి ఇదే విధంగా ఇండైరెక్ట్గా ఇంకొక 50,000 ఎకరాలు ఈ ప్రాజెక్టు వల్ల మారుతాయి. కాబట్టి ఆ దేవుడు కరుణించి ఇలా గంగమ్మకు మేము పెద్ద ఎత్తున పూజలు చేసి హారతులిచ్చి చీర చార కూడా పెట్టి ఆ గంగమ్మ ఆశీర్వాదం తీసుకున్నాం. ఆ స్వామి దయ వల్ల నిజంగా ఈసారి గంధమల్లని నింపడం మా రైతుల అదృష్టంగా భావిస్తూ ఈ గంధమల్లను మొన్నే మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అపర భగీరథుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సహకారంతో 1.41 TMCగా చేసి పనులు కూడా ప్రారంభించడం. ల్యాండ్ ఎక్విజిషన్ పూర్తయింది. త్వరలో దీన్ని పూర్తి చేసుకుంటాం. అదే తరుణంలో ఇలా వరుణదేవుడు కరుణించి ఈ ప్రాజెక్టు నింపడం నిజంగా ఈ ప్రాంత రైతులంతా కూడా ఇలా ఆనందాలతోటి గంగమ్మకు పూజలు చేసి ఈ చెరువు నిండడం వల్ల మా ఆలేరు సస్యశ్యామలంగా ఇలా పాడి పంటలు పండుతాయి. కాబట్టి ఆ గంగాదేవికి పూజలు చేయడం జరిగింది. వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలోని పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన బిల్డింగ్ నందు పరిగి తహసీల్దార్ కార్యాలయం ఏర్పాటు చేసినందున అట్టి నూతన భవనాన్ని స్థానిక శాసనసభ్యులు టి రామ్ మోహన్ రెడ్డి, జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డిలతో కలిసి ప్రారంభించారు. అనంతరం శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సిబ్బంది సమయపాలన పాటిస్తూ కార్యాలయంలో అందుబాటులో ఉండాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. అనంతరం నూతనంగా నిర్మించబోతున్న 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి పరిసరాలను పరిశీలించారు. గల్ఫ్ ఏజెంట్ల మోసాల నుంచి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు ఏలూరు రేంజ్ డీఐజీ అశోక్ కుమార్ తెలిపారు. వార్షిక తనిఖీలో భాగంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి పోలీస్ స్టేషన్లో రికార్డులను డీఐజీ తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం మాట్లాడుతూ సకినేటిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో క్రైమ్ రేటు సాధారణంగా ఉన్నప్పటికీ ఈ ప్రాంతంలో భార్యాభర్తల మధ్య తగాదాలు, గల్ఫ్ ఏజెంట్లు మోసాలకు సంబంధించిన కేసులు నమోదవుతున్నాయని తెలిపారు. ఈ ప్రాంతంలో విదేశాలు వెళ్లే వారి కోసం ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహించడం ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని డీఐజీ తెలిపారు. ఈ రోజు సకినేటిపల్లి పోలీస్ స్టేషన్ వార్షిక తనిఖీల నిమిత్తం రావడం జరిగింది. ఇక్కడ క్రైమ్ రేటు అంతా నార్మల్గా ఉంది. అడపదడప కొద్దిగా దొంగతనాలు అవి జరుగుతున్నాయి. అవి కూడా చాలా మటుకు డిటెక్ట్ చేశారు. కొద్దిగా 498A కేసెస్ అవి రిపోర్ట్ అవుతున్నాయి. యాక్షన్ ప్లాన్ ఎలా తీసుకోవాలనేది ఎస్పీ గారితో డిస్కస్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ సమస్య అనిపిస్తుందంటే అందరూ చెప్పింది ఇక్కడ గల్ఫ్కి వెళ్ళే వాళ్ళు చాలా ఎక్కువ మంది వెళ్తున్నారు, ఏజెంట్స్ ద్వారా మోసపోతున్నారని ఇక్కడ అందరూ నా దృష్టికి తీసుకొచ్చారు. దీంట్లో ఆల్రెడీ జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఒక సెంటర్ని కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక ఈ అవేర్నెస్ కోసం హెల్ప్ చేయడానికి, విదేశాలకు వెళ్ళే వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఇక్కడ ఒక సెంటర్ ఓపెన్ చేశారు. ప్రజలందరూ ఆ సెంటర్ సర్వీసెస్ని యూటిలైజ్ చేసుకోవాలి. అంతేకాకుండా ఇక్కడ లోకల్ పోలీస్కి నేను అడ్వైజ్ చేయడం జరిగింది. ఇక్కడున్న గ్రామాల్లో మండల హెడ్ క్వార్టర్స్లో ఈ అవేర్నెస్ క్యాంప్స్ పెట్టడం, ఇటువంటి సెంటర్ ఇక్కడ ఉందని చెప్పేసి, తర్వాత కొన్ని వీడియోస్ ద్వారా
ప్రచారం చేయడం గ్రామాల్లో. ఎవరన్నా గల్ఫ్కి కానీ వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి, పాస్పోర్ట్కి ఎలా అప్లై చేయాలి, వీసా ఎలా అప్లై చేసుకోవాలి, ఆ ఏజెంట్స్ ఎక్కడ ఉంటారు, ఇవన్నీ చేసి మోసపోకుండా ఒకవేళ అక్కడ ఎవరైనా చిక్కుకుపోయారు, గల్ఫ్లో చిక్కుకుపోయారు, వాళ్ళని ఎలా బయటకు తీసుకురావాలి, ఎవరిని హెల్ప్ తీసుకోవాలి అనేది కూడా ఒక అందరికి ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేసేటట్టు ఒక ప్రోగ్రామ్ ఒకటి ఆర్గనైజ్ చేయాల్సిందిగా నేను చెప్పాను. ఈ మహిళా పోలీస్ కూడా మనకి చాలామంది మండలంలో తిరుగుతూ ఉంటారు. వాళ్ళకు కూడా కొద్దిగా ఎడ్యుకేషన్, ఈ గల్ఫ్ సిచ్యువేషన్ ఏంటి, ప్రజలకు వాళ్ళకు బేసిక్ ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళు కూడా ఎవరైనా ప్రజలకు ఏమైనా ఇబ్బంది ఉన్నప్పుడు వాళ్ళని కన్సల్ట్ చేసినా వాళ్ళు గ్రామ సచివాలయాలకి, తర్వాత జిల్లా హెడ్ క్వార్టర్స్కి, పోలీస్ స్టేషన్కి గైడ్ చేయడానికి అవకాశం ఉంటుంది అనేది ఒక యాక్షన్ ప్లాన్ మాదిరి తయారు చేసుకుని లోకల్ పోలీస్ వారు అది చేయడం జరుగుతుంది. రూరల్ టీడీపీ కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణ మూర్తి పార్టీ పదవికి రాజీనామా చేసి ఫ్యాక్స్ ద్వారా పార్టీ అధిష్టానానికి పంపించారు. అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. నియోజకవర్గానికి కోఆర్డినేటర్ గా నియమించి 14 నెలలు అయిందని, పార్టీ కార్యకర్తలకు చిన్న చిన్న విషయాల్లో ఏమీ చేయలేకపోతున్నారనే మనస్తాపంతో పార్టీ కోఆర్డినేటర్ పదవికి రాజీనామా చేశానన్నారు. రాజీనామాపై 4 రోజుల క్రితమే నిర్ణయించుకున్నామన్నారు. గ్రామస్థాయి నుంచి పార్టీ ఇబ్బంది లేకుండా ఉండాలనే ఆలోచనతో గ్రామస్థాయి నుంచి కార్యకర్తల అభిష్టం మేరకు పార్టీ పదవులు నిర్ణయించామన్నారు. బూత్ కన్వీనర్లు, క్లస్టర్లను నియమించామన్నారు. అందరికీ నమస్కారం. మరి ఇవాళ ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం మీకు కూడా తెలిసి ఉంటుంది. ఈ నియోజకవర్గానికి కోఆర్డినేటర్గా నన్ను నియమించి 14 నెలలు అయింది సుమారు. నేను రాత్రి మనస్తాపం చెంది కొన్ని విషయాల్లో ఇంతకు ముందే నా సహచరులు అందరితోటి కూడా మాట్లాడటం కూడా జరిగింది. ఏంటి పరిస్థితి, మనం ఏం చేయలేకపోతున్నాం పార్టీ పరంగా, ప్రజలకు కానీ కార్యకర్తలకు కానీ, ఏవైనా హాస్పిటల్, ఏవైనా ఏంటిది పోలీస్ స్టేషను, చిన్న చిన్న విషయాల్లో కూడా కార్యకర్తలకు న్యాయం జరగటం లేదు అన్నది మనస్తాపం చెంది ఈ కోఆర్డినేటర్ పదవికి రాజీనామా చేయటం జరిగింది. ఈ రాజీనామా అన్న విషయం 2-3 రోజులు 4 రోజుల క్రితమే నిర్ణయించుకోవడం జరిగింది. కానీ ఎందుకు మేము ఆగామంటే గ్రామస్థాయి నుంచి కూడా పార్టీ పాడవకూడదు, గ్రామస్థాయి నుంచి పార్టీలు, సెక్రటరీలు, అలాగే కమిటీ, అలాగే మండల కమిటీలు అన్నీ కూడా ఒక మంచి వ్యక్తుల్ని నియమించాలన్న ఒక సదుద్దేశంతో మళ్ళీ క్లస్టర్లు కానీ, యూనిట్లు కానీ, బూత్ కన్వీనర్లు కానీ, గ్రామ కమిటీలు కానీ ఇప్పటి వరకు వేసాం. నిన్న ఒకటి, ఇవాళ ఒకటి మండల పరిషత్ పార్టీ మీటింగ్లో పెట్టమని కాకినాడలోనేమో పార్టీ ఆఫీస్లో పెట్టడం, అక్కడేమో వేలంగిలోనేమో అది పెట్టడం జరిగింది. మరి నిన్న కొన్ని కారణాంతరాల వల్ల రసాబస అయింది. తాడేపల్లి మండల అధ్యక్షుడు సామల నాగేశ్వరరావు జన్మదిన వేడుకలు తాడేపల్లి పట్టణంలో ఘనంగా నిర్వహించారు. తాడేపల్లిలోని గేట్ సెంటర్ వద్ద గల జనసేన పార్టీ కార్యాలయం నందు పలువురు జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని కేక్ కట్ చేసి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని జన సైనికులు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా అభిమానులు, కార్యకర్తలు నాగేశ్వరరావుని పూలమాలలు, శాలువలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు జనసేన పార్టీ తాడేపల్లి మండల అధ్యక్షులు సామల నాగేశ్వరరావు జన్మదినోత్సవం సందర్భంగా చిల్లపల్లి యూత్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలో ఏపీ ఎంఎస్ఐడిసి చైర్మన్ మరియు జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు పాల్గొని సామల నాగేశ్వరరావుకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. జై జనసేన. జనసేన పార్టీ ఆవిర్భావం దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను నమ్మి, పవన్ కళ్యాణ్ గారిని నమ్మి పార్టీలో జాయిన్ అవడమే కాదు, తాడేపల్లి మొత్తం తాడేపల్లి రూరల్లో అన్ని గ్రామాలు తిరుగుతూ ప్రతి గ్రామంలో కమిటీలు వేసి జనసేన మంగళగిరిలో ఇంత పటిష్టంగా రూరల్ గ్రామాల్లో ఉండడానికి కారణమైన మన ఎస్ఎన్ఆర్ గారి పుట్టినరోజు వేడుకలు ఈరోజు ఘనంగా జరుపుకుంటున్నాము. చిల్లపల్లి గారి నాయకత్వంలో ఎస్ఎన్ఆర్ గారి గ్రామంలో ప్రతి గ్రామాల్లో, రూరల్లో ఉన్న ప్రతి గ్రామాల్లో ఆయన చేసిన సేవలు, కృషి ఎవరు మర్చిపోలేరు. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. బావగారు, మీరు ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, మీరు ఇంకా పై స్థాయికి ఎదగాలని
మీలాంటి వాళ్ళని చూసి మేము పార్టీలో కొత్తగా వచ్చినా సరే మమ్మల్ని కలుపుకుంటూ వెళ్తూ కొత్త వారికి కూడా ప్రోత్సాహం ఇస్తున్నాం. మీలాంటి వాళ్ళు ఇంకా పైకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జనసేన, జై పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.